లక్ష్మి కంటి చూపు పోగొట్టాలని చెప్పి సుభాష్ హాస్పిటల్లో పనిచేసే బాయ్ లాగా గెటప్ వేసుకుంటాడు. అలా సుభాష్ మొహానికి మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని విహారీకి ఎదురుపడటంతో ఇకప్పుడు విహారీ నిన్నెక్కడో చూసినట్టుంది అని చెప్పి అంటూ ఉంటే, లేదు సార్, నన్ను చూసే అవకాశమే లేదు, నేను నిన్ననే కొత్తగా జాయిన్ అయ్యాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. లేదు లేదు, నీ కళ్ళు చూస్తూ ఉంటే బాగా తెలిసిన కళ్ళలాగా అనిపిస్తున్నాయని చెప్పి విహారీ అంటూ ఉంటే, నేనైతే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత విహారీ లక్ష్మి దగ్గరకు వచ్చి, లక్ష్మి, నీకు చూపు వస్తుందని అమ్మకు చెబితే అమ్మ ఎంత సంతోషపడుతుందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు. అవును విహారీ గారు, నాకు చూపు వస్తే మొట్టమొదట సంతోషించేది మీరు, యమునమ్మ గారే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతలో నర్స్ వచ్చి, సార్, డాక్టర్ గారు కార్నియాకి సంబంధించిన టెస్ట్ చేయించుకోమంటున్నారు, ఐ డ్రాప్స్ వేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే, నేను వేస్తాను అని చెప్పి సుభాష్ అక్కడికి వచ్చి అంటూ ఉంటాడు. సరే, నువ్వు చూసుకో అని చెప్పి నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ హాస్పిటల్లో పనిచేసే బాయ్ లాగా నటిస్తున్న సుభాష్, మేడం లోపలికి రండి అంటూ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి తన తీసుకువచ్చిన డ్రాప్స్ని లక్ష్మి కళ్ళల్లో వేస్తాడు. ఇక తర్వాత సుభాష్, అమ్మయ్య, నేను వచ్చిన పని అయిపోయింది, ఆ లక్ష్మి కంటి చూపు ఇప్పుడు పూర్తిగా పోబోతుంది అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి కళ్ళల్లో డ్రాప్స్ వేసిన తర్వాత డాక్టర్ తనని టెస్ట్ చేస్తారు. తన కార్నియా కూడా బాగానే ఉందని చెప్పి ఖచ్చితంగా ఆపరేషన్ తర్వాత తనకు కంటి చూపు పూర్తిగా వస్తుందని విహారీకి చెప్పడంతో విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదేంటి, నేను తన కళ్ళల్లో కెమికల్ వేశాను కదా, కెమికల్ వేసినా కూడా తన కళ్ళు పోలేదేంటి అని చెప్పి సుభాష్ అనుకుంటూ ఉంటాడు. ఇక తను హాస్పిటల్ లోపలికి వచ్చేటప్పుడు ఎవరో తనకి డాష్ ఇవ్వడంతో ఐ డ్రాప్స్ మారిపోయిన విషయాన్ని సుభాష్ గుర్తు చేసుకొని, ఇందాక నేను లోపలికి వచ్చేటప్పుడు ఒకడు నాకు డాష్ ఇచ్చాడు కదా, అప్పుడే మెడిసిన్ మారిపోయినట్టుంది, లక్ష్మి తప్పించుకున్నావే అని చెప్పి సుభాష్ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అంబిక సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. సుభాష్, మన ప్లాన్ వర్కౌట్ అయిందా, ఆ లక్ష్మి కంటి చూపు పోయిందా అని అంటూ ఉంటే, లేదు అంబిక, జస్ట్ మిస్ అయింది, నేను కెమికల్ కలిపిన ఐ డ్రాప్స్ని డౌట్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి నార్మల్ ఐ డ్రాప్స్లో తీసుకొని వచ్చాను. ఇకప్పుడు అనుకోకుండా ఒక అతను నాకు డాష్ ఇవ్వడంతో ఆ మెడిసిన్ మారిపోయింది, లక్ష్మికి చూపు వస్తుందని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు అని అంటూ ఉంటే, ఈ న్యూస్ వినడానికేనా నేను నీకు ఫోన్ చేసింది, నేను నీకు చెప్పిందేంటి, చేసిందేంటి సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. లేదంబిక, ఎలాగైనా సరే మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా చేస్తాను, ఈ ప్లాన్ ఫ్లాప్ అయితే ఏంటి, ఇంకేదైనా ప్లాన్ ఆలోచించి ఆ లక్ష్మికి శాశ్వతంగా కంటి చూపు పోయేలాగా చేస్తాను, నన్ను నమ్ము అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ప్రస్తుతానికి నువ్వేం ప్లాన్స్ చేయకు సుభాష్, ఆ విహారీ గడికి కానీ నీ మీద డౌట్ వస్తే నీతో పాటు నేను కూడా ఇరుక్కుపోతాను, ఇప్పుడు ఆ లక్ష్మి కంటి చూపు పోవడం నాకు ఎంత ఇంపార్టెంటో ఆ 200 ఎకరాలు కూడా నాకు అంతే ఇంపార్టెంట్, ప్రస్తుతానికి దాని సంగతి వదిలేసి నువ్వు అక్కడి నుండి వచ్చేసేయని చెప్పి అంబిక సుభాష్కి చెప్తోంది. ఇక దాంతో సరేనని చెప్పి సుభాష్ అక్కడి నుండి వచ్చేస్తాడు. తర్వాత డాక్టర్ విహారీతో, విహారీ గారు, మరొక 3 రోజుల్లో లక్ష్మి గారికి ఆపరేషన్ చేస్తామని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటే, ఈ థ్యాంక్స్ చూపు వచ్చిన తర్వాత చెప్పండి, తనకి కన్ఫర్మ్గా చూపు వస్తుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. లక్ష్మి విహారీ ఇద్దరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత విహారీ లక్ష్మిని డాక్టర్ రూమ్లో నుండి బయటకు తీసుకొని వస్తూ ఉంటే లక్ష్మికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏమైంది లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఎందుకో తెలియదు విహారీ గారు, బాగా నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నర్స్ వచ్చి లక్ష్మిని చెక్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ గైనకాలజిస్ట్ ఉన్నారు, వెళ్ళి కలవండి అని చెప్పి ఆ నర్స్ లక్ష్మికి విహారీకి చెబుతూ ఉంటే అప్పుడు విహారీ, పద లక్ష్మి,
నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. విహారీ గారు, ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి ఏమీ అవసరం లేదులేండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటే, లేదు లక్ష్మి, ఇటువంటివి నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకసారి నర్స్ చెప్పింది కదా డాక్టర్ని కలవమని, మనం డాక్టర్ని కలిసిన తర్వాతే వెళ్దామని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటాడు. మరోవైపు సహస్రకు నర్స్ ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి తనకు అన్ని టెస్టులు చేయిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ నర్స్ సహస్రాన్ని చూస్తూ మనసులో, పాపం కొత్తగా పెళ్ళైందట, పిల్లలు కావాలని ఎంతగానో ఆశపడుతున్నారు, కానీ ఆ భగవంతుడు ఇంత అందమైన అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేశాడు అని చెప్పి ఆ నర్స్ లోపల బాధపడుతూ సహస్ర అక్కడున్న చిన్న పాపల ఫోటోలను చూస్తూ ఉంటే, అప్పుడు అది చూసి సహస్రతో చాలా బాధగా, పెళ్ళైన ప్రతి ఆడపిల్ల తల్లి అవ్వాలని కోరుకుంటుంది, కానీ మీకు ఆ భగవంతుడు ఆ అదృష్టాన్ని కలిగించినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా అని చెప్పి నర్స్ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర, ఏంటి దేవుడు ఆ అదృష్టాన్ని నాకు ఇవ్వడం లేదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు కూడా పిల్లలు పుడతారు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నాకు పెళ్ళయ్యి 6 నెలలే అవుతుంది కదా, అప్పుడే మాకు తొందర ఏముంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు అయినా పుడతారు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అప్పుడు నర్స్, కానీ మీకు గర్భసంచి లేదు కదమ్మా, అలా పిల్లలు పుట్టడానికి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర చాలా కోపంగా అక్కడున్న సర్జరీ కత్తి తీసుకొని నర్సు మీద మండిపడతావు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నాకు పిల్లలు పుట్టరంటావా, గర్భసంచి లేదంటావా అని చెప్పి నిన్ను నేను వదిలిపెట్టను, చంపేస్తాను అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. సహస్ర అరుపులు విని, నర్సు కేకలు విని పద్మాక్షి డాక్టర్ ఇద్దరు కూడా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఏ సహస్ర, ఏం చేస్తున్నావే నువ్వు అని పద్మాక్షి అంటూ ఉంటే, అమ్మ, దీన్ని ఈరోజు నేను చంపేస్తాను, ఇది నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంది, నాకు గర్భసంచి లేదట, పిల్లలు పుట్టరట, నేను ఎప్పటికీ తల్లిని కాలేనట అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇలా నోటికి ఏదొస్తే అది వాగకుండా ఉండాలంటే ఇప్పుడే దీని నాలుకను తెగ్గోసేస్తాను అని చెప్పి సహస్ర మండిపడుతూ ఉంటే, పద్మాక్షి సహస్రాన్ని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ నర్స్ చెప్పింది నిజమేనే, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పి అంటూ ఉంటే సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏమంటున్నావు నువ్వు, అదేదో వాగిందంటే నువ్వు కూడా నాకు పిల్లలు పుట్టరని అంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పద్మాక్షి, అవునే, ఆ నర్స్ చెప్పింది నిజమే, మొన్న నీకు యాక్సిడెంట్ అయింది కదా, ఆ యాక్సిడెంట్లో అనుకోకుండా నీ గర్భసంచిని తీసేయాల్సి వచ్చింది అని చెప్పి పద్మాక్షి చెప్పడంతో ఇకప్పుడు సహస్ర ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గైనకాలజిస్ట్ని కలవడం కోసం అని చెప్పి లక్ష్మీ విహారీ ఇద్దరు కూడా ఆ రూమ్లోకి వస్తూ ఉంటారు. ఇక పిల్లలు పుట్టరు అని చెప్పి పద్మాక్షి చెప్పిన మాటల్ని విన్న విహారీ అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. సహస్ర కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, నేను బావతో కలిసి సంతోషంగా ఉండాలని, పిల్లల్ని కనాలని ఎంతగానో ఆశపడ్డాను, అటువంటిది నాకు ఆ భగవంతుడు ఎందుకు ఇంతటి పెద్ద శిక్షను విధించాడని చెప్పి అంటూ ఉంటే, శిక్ష విధించింది ఆ భగవంతుడు కాదే, నేనే. ఆ లక్ష్మికి యాక్సిడెంట్ చేయించబోయి నీకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేశాను, నన్ను క్షమించవే అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకొని, సహస్ర, గర్భసంచి లేకపోతే ఏంటే, అందుకే కదా మనం డాక్టర్ దగ్గరికి వచ్చింది, ఐవీఎఫ్ ద్వారా నీకు విహారీకి పిల్లలు పుడతారు, ఎవరైనా సరోగేట్ మదర్ని మనం అందుకు ఎంచుకోవాలి అని చెప్పి, ఈ రోజుల్లో ఇదంతా కూడా చాలా కామనే అని చెప్పి పద్మాక్షి సహస్రకి చెప్తూ ఉంటే, కానీ ఆ పిల్లల్ని నేను కనలేను కదమ్మా, నాకు పుట్టినట్టు అవ్వదు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. కానీ డిఎన్ఏ మాత్రం నీది విహారీది మాత్రమే ఉంటుంది కదా, మరి అటువంటప్పుడు నువ్వు ఇంకా ఎందుకు దాని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావో, పిల్లలు ఖచ్చితంగా నీకు పుట్టిన పిల్లలే అవుతారు,
ఆ ఇంటి వారసులే అవుతారు అని చెప్పి పద్మాక్షి సహస్రకు నచ్చ చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు విహారి వాళ్ళ మాటలు వినడంతో పద్మాక్షి సహస్ర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. పద్మాక్షి విహారికి నిజం తెలిసిపోవడంతో, రే విహారి, చిన్నవాడివైనా నేను నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకురా, తెలిస్తే అందరూ బాధపడతారు అని చెప్పి అంటూ ఉంటే, సరే అత్తయ్య, నేను ఈ విషయం ఎవరికి చెప్పను అని విహారి అంటూ ఉంటాడు. మీరు బయట కూర్చోండి అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విహారి పద్మాక్షి వాళ్ళను బయట కూర్చోమని చెప్పడంతో సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు. అమ్మ, బావకు కూడా ఈ నిజం తెలిసిపోయింది, ఇప్పుడు బావ నన్ను పూర్తిగా వదిలేస్తాడా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, ఒకవేళ అలా వదిలేయాలని చూస్తే అప్పుడు విహారిని చంపేయడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక విహారి లక్ష్మికి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి డాక్టర్కి చెబుతూ ఉండడంతో, బాగా నీరసంగా కూడా ఉందని చెప్పడంతో అప్పుడు డాక్టర్ లక్ష్మిని టెస్ట్ చేస్తారు. లక్ష్మిని టెస్ట్ చేసిన తర్వాత, కంగ్రాట్స్ అండి, మీరు 2 months ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ లక్ష్మికి చెప్పడంతో ఇకప్పుడు విహారీ లక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. విహారీ లక్ష్మి తను ఇద్దరు అడవిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైన విషయాన్ని గుర్తు చేసుకొని, లక్ష్మి కడుపులో మా ఇంటి వారసుడు పెరుగుతున్నాడు అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.